తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది అందరికీ తెలిసిన విషయమే సార్. మన ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది 10 రోజుల నుంచి నడుస్తూనే ఉంది ఇది. నిన్న రీసెంట్గా కేటీఆర్ గారు మాట్లాడుతూ నేను ఏ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయలేదు, ట్యాప్ చేసిన కర్మ నాకు పట్టలేదు అన్నారు. 3 రోజుల క్రితం చేసుకుంటే చేసింటే ఎవరిదో 2-3 చేసింటామని ఆయనే అంటున్నాడు. మరి నిన్న చూస్తే నేను ఎవరివి చేయలేదని అంటున్నారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కేటీఆర్ చుట్టుకుంటుందా, లేకపోతే కేసీఆర్ వరకు కూడా ఇది వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు చేస్తారు, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవటానికి. చాలా మంది ఫోన్లు ట్యాప్ అయి ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇది ప్రభుత్వాలు ఒక కార్యక్రమంగా నిర్వహిస్తున్నాయి. నిఘా విధానంలో భాగంగా ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసుకోవడం తన బాధ్యతగా ఇంటెలిజెన్స్ విభాగం అనుకుంటుంది. ఆ మధ్య మనకి ఒక సాఫ్ట్వేర్ ఒకటి పట్టుకొచ్చారు. మీకు గుర్తుండేదైతే పెగాసస్ అనే పేరుతో ఒక సాఫ్ట్వేర్, దాని మీద చాలా చర్చ జరిగింది. అమెరికాలో కూడా దాని మీద చాలా డిస్కషన్స్ నడిచినాయి. అది పట్టుకొచ్చి ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు. ఈ ప్రపంచంలో చాలా మంది ఫోన్లు ట్యాప్ అయి ఉన్నాయి. అయితే ఆ ఫోన్ టాక్ రికార్డ్స్ వీళ్ళ దగ్గర పెట్టుకొని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు, అందులో ప్రధానమైనటువంటి సాక్ష్యం ఆ ఫోన్ టాకే. ఇలాంటివి అంటే వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయి ఉంటే దాన్ని బ్లాక్మెయిల్కి వాడుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది ప్రాక్టికల్గా దానికోసం అసలు ఆ ప్రోగ్రాంలో భాగంగానే చాలా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేది ప్రస్తుతం ఎలిగేషన్. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కాలంగా ఉంది. రాజీవ్ గాంధీ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఆరోపణ చేసిన వాడే. ఫోన్ ట్యాపింగ్ అనేది మనకి భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మొదలైన క్షణం నుంచి ఉంది. అంటే పోలీసింగ్ అంటాం మనం. సమంత ఫోన్ ట్యాప్ వ్యవహారం, వాళ్ళ సంభాషణలు, అసలు వాళ్ళ విడాకులు తీసుకోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కారణము. ఒక రకంగా ఇప్పుడు ఎలా పరిణమించిందంటే పరిస్థితి, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణం అనే దాకా వెళ్ళింది. కాబట్టి అలాగే చాలా మంది ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ ఫోన్ టాక్ రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అనేది ఆరోపణ. వాంటెడ్గానే చేశారు అనేది అది దర్యాప్తులో తేలాల్సిన వ్యవహారం. కానీ ఆ ప్రభుత్వానికి ఆ హక్కు లేదు కదా సార్, ఇతరుల ఫోన్లు విని అలా బ్లాక్మెయిల్ చేయడానికి ఏ ప్రభుత్వానికి హక్కు లేదు. హక్కు లేదు అంటే ప్రైవసీ డిస్టర్బెన్స్ అన్నట్టే కదా ఇదంతా కూడా. ఎవరైనా సరే అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రైవసీ అనే ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుకుంటే భర్త ఫోను భార్య వినటము తప్పే, భార్య ఫోను భర్త వినటము తప్పే. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినప్పటికీ లేదు స్నేహితులు అయినప్పటికీ వాళ్ళిద్దరూ 2 యూనిట్లు. ఏ యూనిట్ ప్రైవసీ ఆ యూనిట్దే. ఆ ప్రైవసీని డిస్టర్బ్ చేయకూడదు. ఎవరు డిస్టర్బ్ చేస్తే కోర్టుకు వెళ్ళొచ్చు. అంటే సార్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇన్ కేసు కొన్ని సాక్ష్యాలతో అంటే ఇప్పుడు విచారిస్తున్నారు ప్రభాకర్ రావుని కావచ్చు, ప్రణీత్ రావు, భుజంగరావు, వీళ్ళందరూ అంటే పోలీస్ శాఖలో పెద్ద హోదాలో పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో ఇలాంటి శాఖను వాళ్ళందరినీ కూడా విచారిస్తుంది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంతా కూడా. ఇన్ కేసు నిరూపించబడితే వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? నిరూపణ కంటే కూడా ముందు ఈ నేరం జరిగింది అని వాళ్ళు ప్రాథమికంగా ఒక ఎఫ్ఐఆర్ పడేసేంత సమాచారం దొరికితే ముందు ఎఫ్ఐఆర్ వేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు నిజమైనటువంటి విచారణ జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అనే దానికి మన భారతదేశంలో కోర్టుల్లో కేసులు అంత ఈజీగా తేలవు. జస్ట్ ఇప్పుడు అందరూ కూడా రిమాండ్ ఉన్నారు. రిమాండ్ కాదు, కస్టడీలో ఉన్నారు, విచారిస్తున్నారు అంతే. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు వాళ్ళని రిమాండ్కి పంపిస్తుంది. రిమాండ్కి వెళ్ళిన తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఆ కేసు ఎప్పటికి తేలుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు 10 ఏళ్ల నుంచి అలాగే ఉన్నాయి కదా. కేసులు పెట్టి ఇంకా ఎక్కువ టైం అయింది. ఇంతకాలంగా మొన్న సుప్రీంకోర్టు అంది ఏమిటి ఇంత డిలే అవుతోంది అని మాత్రమే కామెంట్ చేసింది. దాన్ని అంటే వీళ్ళు వేసినటువంటి పిటిషన్ ఆధారంగా చేసినటువంటి కామెంట్ అది. ఇట్లా ఎన్ని సంవత్సరాలైనా నడవచ్చు. భారతదేశంలో అంత ఈజీగా కోర్టుల్లో ట్రయల్ కంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఒక కేసు జరగగానే కోర్టు అదే పనిలో ఉండి వాళ్ళకి శిక్ష వేసేస్తుంది వెంటనే. అట్లా ఉండదు నిజ జీవితం. ఏ కేసు అయినా కనీసం 3 ఏళ్ళు 3 నుంచి 4 సంవత్సరాల్లో కోర్టు నుంచి ఓ జడ్జిమెంట్ వస్తే చాలా ఆనందించాల్సిన పరిస్థితి ఉంది. కానీ వేగంగా జరగాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది. కానీ వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చాక ఎన్ని సంవత్సరాలు ఆ కేసులు తేలుతాయి. వీళ్ళు కూడా డిలే చేస్తారు కావాలని. అంటే ఒక జడ్జి ఏ జడ్జి ఉంటే ట్రయల్కి వెళ్తే బెటరు
ఓకే. అనే లెక్కల్లో పెడతారు వీళ్ళు. అంటే జడ్జెస్ కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఈ జడ్జి ఈ కేసుల పట్ల కొంత ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు ఆయన దగ్గర ట్రయల్ జరగకుండా ఉండటం కోసం వీళ్ళు వాంటెడ్గా డ్రాగ్ చేస్తారు దాన్ని. అంటే కోర్టుకి హాజరు కాకుండా ఓ పిటిషన్ వేసి అలా 2-3 పిటిషన్లు వేసి ఆ తర్వాత ఒకసారి హాజరయ్యి మీరు అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు అడుగుతారు వీళ్ళని, డిఫెన్స్ లాయర్లని, మీరు ట్రయల్కి సిద్ధంగా ఉన్నారంటే లేదండి నాట్ రెడీ అని చెప్పి మళ్ళీ ప్రొలాంగ్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి అంటే ఒక పాజిటివ్ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి మూడున్న జడ్జి గారు వచ్చే వరకు ఆ బెంచ్ మీదకి వెళ్ళాలి, ఆ బెంచ్ మీదకి వెళ్ళే వరకు డ్రాగ్ చేద్దామని అనుకోవటం లాయర్లు చాలా సహజంగా చేసే పని. అది ఒక బెటర్ బెంచ్కి వెళ్ళాలి అని అనుకుంటారు. ఇలా రకరకాలుగా డ్రాగ్ అవుతాయి కేసులు. ఇదంతా కూడా విచిత్రంగా కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు అంత ఈజీగా ఉండవు. కాబట్టి వీళ్ళందరూ బెయిళ్ల మీద అయితే బయటకు వస్తారు. ఒక రకంగా కక్ష సాధింపు చర్యలు అనే విమర్శ చేస్తారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే చంద్రబాబు కూడా అదే మాట్లాడాడు కదా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చాడు, జైలుకి వెళ్ళిన ముఖ్యమంత్రి అనేది ఆయనకి ఒక బ్రాండ్గా మార్చే ప్రయత్నం చేశారు వీళ్ళు. అది సమం చేయటానికి చంద్రబాబుని అరెస్ట్ చేశారు అనేది కదా కక్ష సాధింపు చర్యలు.